రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తానని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అల్లూరు జయంతి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జీవించిన అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వతంత్ర ఉద్యమంలో తమ కుటుంబం కూడా పాల్గొందని, ముత్తాత జ్యోతుల పాపారావు 40 వెండి నాణాలు అల్లూరి పోరాటానికి డొనేషన్ గా అందించారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, కుంచ రామకృష్ణ, ఎస్వి ప్రసాద్, కార్ల వెంకటేష్, కోండ్రోజు శ్రీను, కరణం బుర్రయ్య తదితరులు పాల్గొన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛా వాయువుల కోసం గడగడలాడించినటువంటి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు 127 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. అయితే విప్లవం అన్నది విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులువు. ఆయన ఎంచుకున్నదే అసలు దేశం అంటే ఏంటో అవగాహన లేని, స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి, సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు 400 వెండి నాణాలు ఇచ్చాడని చెప్పి ఇవాళకి కూడా రాజవమ్మంగి పోలీస్ స్టేషన్లో జ్యోతుల పాపారాయుడు అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకెళ్తానని మాత్రం నేను మనవి చేసుకుంటూ, మరి అటువంటి మహనీయుడి యొక్క 127వ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కార్లు వస్తూ లెక్కలేసుకున్నాను. నేను 54 సంవత్సరాల తేడా ఉంది. నాకంట 54 సంవత్సరాల ముందు పుట్టాడు. ఆ రోజు పుట్టుంటే ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా.